తదుపరి ధనురాశి. లోపలికి వచ్చినటువంటి ఆలోచనని సంచి దులిపినట్టుగా చెప్పేసే వరకు కూడా ఆకుండా చెప్పేస్తారు. దానివల్ల కుటుంబం మొత్తం బయటపడిపోతుంది. ఎవ్వరు దీని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు దాని మీద వ్యాఖ్యానాన్ని చేసి చాడీలు చెప్పి ఉద్యోగాన్ని పై వారి ద్వారా తొలగింపచేసేలా చేస్తారు వీరికి. అదేవిధంగా కొత్తగా కొన్నటువంటి ఇంటిని కూడా అమ్మించేంత ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేస్తారు. కుటుంబానికి గుట్టుండాలి, వ్యాధికి రట్టుండాలి అని చిన్నప్పుడు అనేవారు, పెద్దలు చెప్తూ ఉండేవారు. ఆ కుటుంబపు గుట్టుని రట్టు చేసేస్తారు ఈ సంవత్సరం వీళ్ళు. ఇంకో మాట ఏమిటంటే, తాము కొన్నటువంటి స్థలాలని, పొలాలని, ఇళ్ళని, ఇతరమైనటువంటి ఆదాయ మార్గాల్ని ఎప్పటికప్పుడు వీళ్ళు పరీక్షించుకుని చూసుకోవాల్సిందే తప్ప, అన్నీ బాగున్నాయా, బాగా పంటలు పడుతున్నాయా, సరే అయితే పట్టరా, ఎంత పట్టుకొస్తావో అని మాత్రం అనడం సరి కాదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనారోగ్య బాధ ఉంది కాబట్టి వెంటనే ఆరోగ్యం కోసం ప్రయత్నాన్ని ఈ రోజు నుంచే ప్రయత్నించడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం లేకుండా ఉండేలా, కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్యం లేకుండా ఉండేలా తప్పక చూసుకోండి. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం, అవసరమైన యథార్థాన్ని గ్రహించండి. గ్రహించడం అంటే గ్రహించి ఊరుకోవడం కాదు, వెంటనే పాటించండి అని అర్థం. ఎవ్వరికెవరూ కూడా శాశ్వతంగా మిత్రులు కాలేరు. అంచేత ఆయన ఏదో మాకు చేస్తాడు, ఈవిడేదో మాకు చేస్తుంది, హామీలను ఏమాత్రము నమ్మకుండా ఉండడం ఈ సంవత్సరం ఈ రాశి వారికి సరి. తమకు తామే సొంతింటిని కొనుక్కోవాలని, అలాగే సొంతంగా వాహనాన్ని కొనుక్కోవాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ అది సాధ్యపడకపోవచ్చు తాత్కాలికంగా.